హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ? నేనైతే పెరుగు దండిగా ఉందండి బాబు, అందుకని తిరగబాత పెట్టేస్తామని చెప్పేసి తిరగబాత పెడుతున్నాను. పెరుగు చట్నీ అంటారు. తిరగబాత పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. పొద్దునైతే పిల్లల క్యారీకి ఉల్లగడ్డ కర్రీ అన్నం చేసి పంపించినాను. అందుకే ఇప్పుడు పెరుగు ఉంది కదా, పెరుగు తిరగబాత పెడుతున్నాను అని చెప్పి తిరగబాత పెడుతున్నాను ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? అందరూ వంటలు అయిపోయినాయా? నేనైతే రీసెంట్గా పెరుగు తిరగబాత పెట్టేసి చిట్టతల్లికి అయితే అన్నం పెట్టాలి అనుకుంటున్నాను. అందుకే చిన్న రీల్స్, పొద్దున్న నుంచి టైం లేదు ఫ్రెండ్స్, అస్సలు రీల్స్ కూడా తీయలేదు. ఏం తిన్నారు మధ్యాహ్నం? మీ లంచ్ ఏంటి ఫ్రెండ్స్? మా లంచ్ అయితే మధ్యాహ్నం పొద్దున్న పిల్లలకు ఉల్లగడ్డ కర్రీ చేసి అన్నం చేసినాను. మధ్యాహ్నం మేము సంగటి చేసుకొని ఉల్లగడ్డ కర్రీ చేసుకొని తిన్నాం ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో ఉల్లగడ్డ కర్రీ, మామిడికాయ పచ్చడి. ఇప్పుడైతే మామిడికాయ పచ్చడి దంచాను, ఎందుకంటే పొద్దున్నే కూర చేస్తే రాత్రికి అయితే ఉండదు ఫ్రెండ్స్, మధ్యాహ్నం చేసుకుంటే ఉంటుంది. అందుకని ఇప్పుడు మామిడికాయ పచ్చడి దంచి పెరుగు అయితే తిరగబాత పెడుతున్నాను. పెరుగు దండిగా ఉంది. మీ ఇంట్లో కూడా అంతేనా ఫ్రెండ్స్? పొద్దున్నే చేస్తే రాత్రికి అయితే కూరలు ఉండవు కదా. మా ఇంట్లో అయితే పొద్దున్నే చేస్తే ఉండవు, ఎందుకంటే పొద్దున్నే వేసుకొని తినేస్తారు. రాత్రికి అయితే కొంచెం తక్కువ వస్తుంది, మళ్ళీ రాత్రికి ఏదో ఒకటి చేయాల్సిందే. ఇప్పుడైతే మా ఇంట్లో ఇది ఫ్రెండ్స్. మీరేం చేస్తున్నారు? చిట్టతల్లికి ఇంకా అన్నం పెట్టలేదు, అన్నం పెట్టాలి. పెరుగు తిరగబాత పెడితే పెరుగు చట్నీ అంటే జలుబు చేయదు కదా అని చెప్పేసి తిరగబాత పెడుతున్నాను. అయినా పెరుగు కూడా దండిగా ఉంది ఫ్రెండ్స్, అందుకే తిరగబాత పెడితే ఇష్టంగా తినేస్తారు. అయిపోతుందని తిరగబాత అయితే పెడుతున్నాను. ఇప్పుడైతే ఆయిల్ వేసినాను, ఆవాలు వేసినాను. ఎంతో సేపు పట్టదు పెరుగు తిరగబాత పెట్టడం, ఈజీనే ఫ్రెండ్స్. అంతా ఒక 5 నిమిషాలు అయిపోతుంది. ఎర్రగడ్డ కట్ చేసుకున్నాను చూడండి, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కరింపాకు. ఏం కూరలు ఫ్రెండ్స్ చేస్తూ ఉంటే పని ఇంట్లో నాకైతే పని తీరదు. ఈ పని ఆ పని, ఈ పని ఆ పని, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి ఇంట్లో. అంతే, పొద్దున్నే లేస్తామా. ఇప్పుడైతే 5కే లేయాలి ఫ్రెండ్స్, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, క్యారీ చేయాలి. పల్లెల్లో ఉండే వాళ్ళకైతే ఈ క్యారీ చేసే బాధ అయితే అస్సలు తప్పదు. అవి అయిపోయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇంట్లో ఒకటి ఏ పని ఉంటుంది. మళ్ళీ సాయంకాలం 5 అయితేనే పొద్దున్న నుంచి పిల్లల క్యారీ చేసి పాలు తీసుకొని ఇంట్లో అన్ని భోగులంట కస్తుంట అన్నీ చేసుకునే లోపల మధ్యాహ్నం అవుతుంది. ఆ మధ్యాహ్నం ఏదో 1 గంట 2 గంటలు అటు ఊపిరి పీల్చుకునే లోపల మళ్ళీ సాయంకాలం 4 నుంచి మళ్ళీ స్టార్టింగ్ చేయాలి. మళ్ళీ 5 అయితేనే పిల్లలు వచ్చి పడిపోతారు. ఇంక వాళ్ళకి స్నానం చేసి ఇది చేసి అది చేసి మళ్ళీ గేదెలు చూసుకొని ఇంకా రాత్రి అయిపోతుంది. అస్సలు పని ఏం చేద్దాం. ఇప్పుడైతే బాగా ఏగినాయి ఎర్రగడ్డలు. ఇప్పుడు సాల్ట్ అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. సాల్ట్ వేస్తేనే పెరుగులో కరిగిపోతుంది, కళ్ళు ఉప్పు వేస్తే అసలు కరగదు. కాబట్టి నేనైతే సాల్ట్ వేస్తున్నాను. కొంచెం పసుపు వేస్తే బాగుంటుంది పెరుగు చట్నీ, పచ్చగా ఉంటుంది. పిల్లలు కూడా కలర్ఫుల్గా తింటారు. నచ్చని వాళ్ళైతే పసుపు వేసుకోకపోయినా ఇబ్బంది ఏమి ఉండదు, కానీ నేనైతే పసుపు ఖచ్చితంగా వేస్తాను పెరుగు తిరగబాత. పసుపు వేస్తేనే నాకు బాగుంటుంది. ఇవి అయితే పిల్లలు సరుకు ఫ్రెండ్స్. స్కూల్ నుంచి రాగానే ఎన్ని ఉంటాయి చూడండి కడిగేదానికి. బాటిల్స్, క్యారీలు అన్నీ కడిగి పెట్టాలి. స్కూల్ ఓపెన్ అయిందో లేదో కానీ ప్రతి ఒక్కటి కొత్తది కొనాల్సింది వస్తుంది. బాగా ఘాటుగా ఉన్నది. అన్నీ కడిగినాను పిల్లలకి. ఎర్రగడ్డ అన్నీ మొత్తం బాగా వేయినాయి. ఇప్పుడైతే పెరుగు ఇందులో యాడ్ చేసాను. మన గేదెల పెరుగు కాబట్టి గట్టిగా బాగుంటుంది ఫ్రెండ్స్. పెరుగు వేస్తాను, స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను సార్. చూడండి ఎంత బాగుందో, గట్టి పెరుగు. నేనైతే నీళ్ళుగా కొంచెం కూడా వేయను ఫ్రెండ్స్. నీళ్ళు ఇచ్చే మా ఆయన అయితే అస్సలు తినడు, గట్టిగానే ఉండాలి పెరుగు. ఇలాగే అంతే వేసుకొని తినేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే అయిపోయింది పెరుగు తిరగబాత. ఎంతో సేపు పట్టదు, జస్ట్ ఒక 5 నిమిషాలు అయితే చక్కగా ఉంటుంది. పిల్లలు కూడా బాగా వేసుకొని తినేస్తారు. చూస్తున్నారు కదా, గట్టిగా ఉంది పెరుగు. నేను ఇలా అలా కలబెట్టేసరికి కొంచెం అలా అయిపోయింది. చూడండి, ఉప్పు
ఉప్పు అన్నీ బాగా ఎక్కింది. ఇప్పుడైతే చిట్టతడిగా అయితే అన్నం పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా మరి? మా ఛానల్ నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.